హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే సంయుక్త తను కష్టపడి సంపాదించినటువంటి డబ్బును తనకిష్టమైనటువంటి పద్ధతిలో ఎవరెవరిని ఏ విధంగా గౌరవించాలి, ఎవరెవరికి ఏ విధంగా సంతోషపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో తను సంపాదించినటువంటి డబ్బులను ఎవరి వాళ్ళకు తను ఇవ్వదలుచుకున్నటువంటి వాళ్ళకు ఇచ్చే పద్ధతిలో ఒకళ్ళకు చీర ఇవ్వడము, ఒక ఫోటోకు దండ ఇవ్వడము, ఒకళ్ళకి స్వీట్లు తీసుకురావడము, ఇంకోళ్ళకు పెన్ను ఇవ్వడము, ఇవన్నీ చేయడం జరిగింది కదా అండి. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఏమిటి ఈ రాజకార్యాలు? అర్ధరాత్రి బుద్ధి ఉందా? ఒంటి మీద తెలివుందా నీకు? భానుమతి అరిచింది. నిద్రపో మమ్మీ, ఎందుకు అరుస్తావు అంది సంయుక్త ఓర్పుగా. భానుమతి ఒక్క అడుగు సంయుక్త వైపు వేయబోయి తమాయించుకొని ఆగింది. ఆవిడ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. సంయుక్త దిండు తీసుకువెళ్ళి ముందు గదిలో సోఫా మీద వేసుకుని పడుకుంది. వంట ఇంట్లో చాప మీద అత్తయ్య దిండు లేకుండా మోచెయ్యి మీద తల పెట్టుకుని పడుకుంది. సంయుక్త వెళ్ళి ఆవిడ తల మెల్లగా ఎత్తి పట్టుకుని తన దిండు ఆవిడ తల కింద పెట్టింది. పగలంతా చాకిరీతో అలసిపోయిన ఆవిడ కళ్ళు తెరవలేదు. అంటే మనిషి కదిలిచ్చినా కూడా కదిలేంత ఇదిలోదంటే ఒళ్ళు అంత అలసిపోయి ఉందన్నమాట. తనను మామూలుగా కొంచెం జాసలో ఉన్న ఏదన్నా తగిలినట్టు అనిపిస్తే వెంటనే లేస్తాం, కానీ మనిషిని మొత్తమే తలలేపి తల కింద దిండు పెట్టినా ఆమె జాసలో లేదు అంటే ఒళ్ళు అంత అలసిపోయి ఉంది అన్నట్టు ఆ విమలమ్మ గారికి అట్లా అనుకుందన్నమాట. కళ్ళు తెరవలేదు. నోరు తెరిచి పెదవులు విడిపడిపోయి ఒళ్ళు ఎరగనట్టు నిద్రపోతోంది. ఆవిడ తన కుటుంబం వచ్చిన తర్వాత గడియారం వెంటే చాకరీ చేస్తూ పరుగులు తీస్తూ ఉంది. అంటే గడియారం వెంటంటే గడియారం ముళ్ళు ఆగకుండా 24 గంటలు ఎట్లా పనిచేస్తుందో ముళ్ళు, ఆ ముళ్ళుతో పాటే ఇంట్లో ఈ విమలమ్మ గారు కూడా గడియారంలో ముళ్ళు ఎట్లా ఆగకుండా పనిచేస్తుందో ఈమె కూడా అట్లాగే పనిచేస్తుంది. అంటే విశ్రాంతి అనేది లేకుండా పనిచేస్తుంది అని చెప్పడం. ఒక్కసారి కూడా విసుక్కోదు. సంయుక్త తన చేతిలోని దుప్పటి ఆవిడకి కప్పింది. ఆ క్షణంలో ఆవిడని చూస్తుంటే సంయుక్తకి ఎంతో గౌరవాభిమానాలు కలుగుతున్నాయి. సంపాదించి ఇల్లు నడిపే కొడుకున్నాడు. ఆవిడ చిన్న ప్రపంచంలో ఆవిడ చాలా గర్వంగా ఉండవచ్చు, కానీ ఆవిడకి ఆ ఝాసే లేదు. కష్టపడటానికే ఈ జీవితం అన్నట్టు, శ్రమించడానికే ఈ జీవితం అన్నట్టు శ్రమపడుతూ ఉంటుంది విమలమ్మ గారు. ఎంత సహనం! ఇల్లంతా వేరే వాళ్ళు ఆక్రమించుకొని ఇబ్బంది పెడుతుంటే ఆ బాధే లేదు. పాపం కష్టంలో ఉండి వచ్చారు, వాళ్ళకి అన్ని వసతులు మనకి చేతనైనవి చేయాలి అని తాపత్రయపడుతుంది. తల్లి కొడుకుల మధ్య ఎనలేని ఆపేక్ష, పరస్పర గౌరవం, ఒకరి నీడలో ఒకరు బతుకుతున్నట్టు నిశ్చింతగా ఉన్నారు. సంయుక్తకి వారి బాంధవ్యం చూడముచ్చటగా అపురూపంగా అనిపించింది. సంయుక్త వచ్చి సోఫా మీద పడుకుంది. అవతల బెడ్రూమ్లో భానుమతి ఏడుస్తుంది. అలా ఎన్నాళ్ళు ఏడుస్తుంది? ఆవిడ బాధ సంయుక్తకి బాగా అర్థమవుతోంది. ఆవిడ ఇంట్లో ఆవిడ ఒక మహారాణి. ఎవరు? భానుమతి ఇంట్లో భానుమతి ఒక మహారాణి. ఆవిడ కుటుంబానికి ఆవిడ ఒక నియంత. భర్త, పిల్లలు ఆవిడ కనుసన్నల్లో బతికారు. ఆవిడ మాటని చా తప్పలేదు. ఇన్నాళ్ళు అది బాగానే ఉంది, కానీ ఇప్పుడు రథచోదకుడు కూలిపోవడంతో రథం కూలిపోయింది. రథచోదకుడు ఎవరు? భరద్వాజ గారు. రథం ఎవరు? ఆ ఇల్లు. ఆ రథాన్ని నడిపించేటువంటి రథచోదకుడైనటువంటి భరద్వాజ గారు కాలం చేయటంతో ఆ రథము ఉన్నట్టుగానే ఆ రథం అనే కుటుంబం అనే ఆ రథం కూలిపోయింది. దాన్ని బయటకు తీస్తే సమర్థంగా దాన్ని నడపటం ఆవిడకి రాదు. ఎంతసేపు ఎదుటి వారికి పనులు పురమాయించడమే తెలుసు ఆవిడకి. ఎదుటి వారిలో తప్పులు వెతికి వారి ప్రవర్తనని చీల్చి చెండాడమే ఆవిడలో దాగి ఉన్నటువంటి ప్రతిభ. డాడీని ఆవిడ మాటలతో తరిమి సంపాదించేటట్టు చేసేది. ఆయన అలసటని ఆవిడ అసమర్థత అని వెక్కిరించేది. ఎంత దారుణం కదండి! ఒక మనిషి పనిచేస్తున్నప్పుడు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అలసట అనేది రావడం అనేది సహజం. అది ఎంత శారీరక బలం ఉండని, ఎంత జ్ఞాపక శక్తి ఉండని యాంత్రిక జీవితంలో ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అలసట రావడం అనేది సహజం. అట్లాంటి వ్యక్తిని, సాటి మనిషిని ఒక సాటి మనిషిగానైనా కూడా చూడకుండా ఆయన అలసిపోతున్నటువంటి సందర్భంలో ఆ అలసటను కూడా అసమర్థతగా
వెక్కిరించినట్టు చూసేది భానుమతి. మరి దానికి తగినటువంటి ఫలితం అనుభవించాలి కదండి. ఇప్పుడు అదే జరుగుతుంది. డాడీ ఎప్పుడు అనేవారు, మీ అమ్మ దృష్టిలో నేనెప్పుడు ఒక పందెపు గుర్రాన్ని, ఎప్పుడూ గెలుస్తూనే ఉండాలి. అది ఆవిడకి తీరని దాహం. ఎందుకు ఎదురు తిరగవు డాడీ అంటే అది నా బలహీనతలు ఉంటే మనిషి జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. నేను అంతే చేస్తున్నాను అనేవారు. ఆయన హఠాన్మరణంతో అమ్మ అందాల స్వర్గ సౌధం నిలువునా కూలిపోయింది. డబ్బు పోవడంతో ఆవిడ పాదాల కింద నేల జరిగిపోయింది. ఆవిడ ఇప్పుడు మామూలు వాళ్ళలాగా బతకాలి. అది ఆవిడ తట్టుకోలేకపోతోంది. ఆ నిజాన్ని ముఖాముఖి ఎదుర్కోలేక వెన్ను చూపింది. డాడీ మీద ద్వేషం అనే ముసుగులో దూరిపోతుంది. ఆయన్ని తిడుతుంది, ఏడుస్తుంది. సంయుక్త కళ్ళు మూసుకుంది. తండ్రి గుర్తుకు వచ్చాడు. కళ్ళు నీటి చెలమలుగా మారుతున్నాయి. నీటి చెలమలు అంటే ఇసుకలో ఇట్లా లోపలికి అన్నప్పుడు అక్కడి నుంచి చెలమలు అన్ని నీళ్లు వస్తుంటాయి అనమాట. వాటిని నీటి చెలమలు అంటారు. నీటి చెలమలుగా మారుతున్నాయి. అమ్మ సౌందర్య డాడీని ఎంతసేపు నిందిస్తారే తప్ప ఆయన ఇంకా 15 ఏళ్ళు బతకాల్సిన ఆయుష్ అంతం చేసుకున్నారు కదా అని బాధపడరు. ఇంతకంటే ఏం చేస్తారు? సంయుక్త చెంపల పక్కకి నీళ్లు కారుతూ ఉన్నాయి. పడుకొని ఏడుస్తుంది కాబట్టి ఆ నీళ్ళన్నీ చెంపల పక్క నుండి కారిపోతున్నాయి. డాడీ నీ మూలంగా మేము ఇన్నేళ్ళైనా సుఖంగా ఉన్నాము. ఆ తీపి గుర్తు చాలదా మాకు? మేము నీ పట్ల కృతజ్ఞతగా ఉండడానికి, మేము గుర్తుంచుకోవడానికి మీరిచ్చిన ఆ తీపి గుర్తు చాలదా? మమ్మల్ని క్షమించు డాడీ. చేతులు జోడిస్తూ మనసులోనే దండం పెట్టుకుంది తండ్రికి. మర్నాడు ఉదయం సంయుక్త లేచేసరికి పని మనిషి వచ్చి గిన్నెలు కడుగుతుంది. ఇన్ని గిన్నెలు వేస్తే జీతం పెంచాలి అమ్మగారు. మీ తల్లి కొడుకే అనుకున్నాను. ఇంట్లో చాలామంది ఉన్నారు. కంచుగంట మోగించినట్టు చెప్పేస్తోంది పని మనిషి. ఈ మనిషి ఎందుకు వచ్చింది అత్తయ్య అడిగింది సంయుక్త. ఈ మనిషి ఎందుకు వచ్చింది అత్తయ్య అడిగింది సంయుక్త. వాసు పని మనిషిని పెట్టాడమ్మా అంది విమలమ్మ గారు. ఇవేం పెట్టలేవు, ఇదేం సామాను, కాలు కదిపే సందే లేదు. అసలు ఈ ఇల్లు ఊడ్చి ఎన్నాళ్ళయిందమ్మగారు. ఈ బూజేమిటండి? ఈ ఇంట్లో ఉన్నది మనుషులా దయ్యాల? బూజుకర్రతో దులుపుతూ అంది పని మనిషి. సంయుక్త వచ్చి పని మనిషి చేతిలో బూజుకర్ర తీసుకుంది. నువ్వు వెళ్ళు అంది. ఏంటి నువ్వు చెప్పేది? వెళ్ళమంటున్నాను. నాకు వాసుబాబు చెప్పారు. వాసుబాబు వెళ్ళమంటేనే వెళ్తాను. నువ్వెవరు నాకు చెప్పటానికి? ఈ అమ్మ కొడుకు నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు. సంయుక్త పని మనిషి చేయి పట్టి బయటికి లాక్కెళ్ళి తలుపు వేసేసింది. ఓయమ్మో ఏం పొగరు. పని మనిషి అరుస్తూ వెళ్ళిపోయింది. ఎందుకు సంజు దాన్ని పంపించేశావు అంది విమలమ్మ కాఫీ తెచ్చి ఇస్తూ. పని మనిషి వద్దు అత్తయ్య, వేళకి పని అవ్వడం లేదమ్మా. పొద్దుట లేవలేకపోతున్నాను. వాసుకి టిఫిన్ డబ్బా ఇవ్వడం లేదు. మీ వాసు పని నువ్వు చూసుకో అత్తయ్య, మిగతావి నేను చూస్తాను అంది సంయుక్త ఆ క్షణం నుంచే ఇంటి పనిలో ఏదేది తాను చేస్తుందో, ఏది విమలమ్మ చేయాలో చెప్పేసింది. సౌందర్యను కూడా వచ్చి సాయం చేయమని అడిగింది. నేనా? నీకేమైనా పిచ్చి పట్టిందా? కళ్ళెర్ర చేసి అడిగింది సౌందర్య సంయుక్తని. సంగీత వచ్చింది కానీ నా చేతులు కొట్టుకుపోతాయి అని వెళ్ళిపోయింది. సంయుక్త విమలమ్మ మీద భారం లేకుండా వీలైనంత పని చేయసాగింది. కాలేజీ తరఫున సోషల్ వర్కర్గా వీధులు ఊడవడము, చెట్లు నాటడము, పల్లెటూళ్ళకి వెళ్ళి పని పాటల జనానికి శుభ్రత నేర్పడము మొదలైన శ్రమదాన పనులలో సంయుక్త ఉత్సాహంగా ముందుండేది. ఆ అనుభవం వల్ల సంయుక్తకి ఇంట్లో పని పెద్ద శ్రమగా అనిపించడం లేదు. కానీ ఒక్కటే బాగా శ్రమగా ఉంది. అది తల్లి సణుగుడు తట్టుకోవడం. ఆవిడ తనని అసహ్యించుకుంటోందని అర్థమై చాలా బాధగా అనిపిస్తోంది సంయుక్తకి. ఈ ఇంట్లో నుంచి విముక్తి కోసం ఆవిడ పంజరంలో బందీ అయిన పిట్టలా గిలగిలా కొట్టుకుంటోంది. సౌందర్య ఈ సంవత్సరం బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనలేదని ఒకటే బాధపడుతోంది. సంగీత తన సోలో ప్రోగ్రాం రవీంద్ర భారతిలో ఇవ్వలేకపోయానని తెగదిగులు పడిపోతోంది. వీళ్ళకి ఎప్పుడూ ఎవరో ఒకరు వీరికిష్టమైన పనులు సవ్యంగా జరిగిపోయేలా ఏర్పాట్లు చేస్తూ ఉండాలి. తల్లికి పెద్ద ఇల్లు, నౌకర్లు, చేతి నిండా డబ్బు ఉండాలి.
అప్పుడు ఆవిడ అందరినీ ఇంటికి పిలుస్తూ ఫోన్లలో కబుర్లు చెబుతూ సంతోషంగా ఉంటుంది. సౌందర్య అంతే, ఎంతసేపు తన అందం మెరుగుదలతో ఎలా ప్రకాశవంతం చేసుకోవాలా అని తాపత్రయపడుతుంది. సంగీతకి ఎప్పుడూ సంగీత ప్రపంచమే. వీళ్ళందరి ఆశయాలను ఒంటెద్దు బండిని మోసుకెళ్ళినట్టు తండ్రి మోశారు. ఇప్పుడు ఆ వాహనం లేదు. వాళ్ళ కాళ్లతో నడిస్తే తప్ప జీవితంలో అడుగు ముందుకు వేయలేరు. ప్రాథమిక అవసరాలు కూడా తీరవు. అది చేత కాదు. అందుకే నడి రోడ్డు మీద గమ్యం తెలివనట్టు, దిక్కుతోచనట్టు బిత్తర చూపులు చూస్తున్నారు. మనమంతా కష్టపడాలి అని తాను అంటే, తల్లి నీతులు చాలించు అంది. ఆవిడ ఏ బంధువులనో ఏ ఫ్రెండ్స్నో పట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తీసుకొని వాళ్ళ చేతనే వ్యాపారమో చేయించాలని ఆలోచనలు చేస్తుంది. ఎవరు? భానుమతి గారు. మళ్ళీ తండ్రి లాంటి నోరు లేని వ్యక్తిని గుప్పిట్లో ఇరికించుకోవడానికి మార్గాలు వెతుకుతోంది. సౌందర్య ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తన అందం తనకి ఒక బంగారు గని అని బాగా తెలుసు. దాని ద్వారా ఈ ప్రపంచాన్ని జయించాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. సంగీత తన సంగీతాన్ని ఆధారం చేసుకుని స్థిరపడాలనే కలలు కంటుంది. వాళ్ళు ముగ్గురు కలిసి తనను వేరుగా, పరాయిగా తండ్రి ఉన్నప్పుడు ఎలా చూసేవారో ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నారు. ఎవరిని? సంయుక్తని. అది తనకి చాలా బాధగా ఉంది. చాలా ఒంటరిగా అనిపిస్తోంది. పని మనిషిని వాసు పెడితే తాను మాన్పించానని అమ్మకి కోపం. నువ్వు నా కూతురువే కాదు అన్నట్టు పెడముఖం పెడుతుంది. సంగీత, సౌందర్య మాట్లాడడం మానేశారు. తాను మాత్రం తనకు తోచిన విధంగా ఇటు ఇంట్లో విమలమ్మత్తయ్య భారం, అటు వసంతు జేబులో నుంచి ఖర్చవుతున్న ఆర్థిక భారం పంచుకోవాలనే చూస్తోంది. అందులో కూడా ఒక స్వార్థం ఉంది. అమ్మ ప్రవర్తనకి వాళ్ళు విసిగి వేరే చోటుకి వెళ్ళమంటే అప్పుడు తమ బతుకులు నిజంగా బజారున పడతాయి. ఇదొక రెడ్ సిగ్నల్ అని, దాన్ని దాటి హద్దు మీరితే బతుకులు ఇంకా కష్టాల వరదలో చిక్కుకుంటాయని అమ్మకి బొత్తిగా తెలియడం లేదు. సంయుక్త చాలాసేపటి నుంచి షెడ్లో కూర్చొని ఆలోచిస్తుంది. ఇంతలో విమలమ్మ గారు అని ఒక కేక వినిపించింది. వంట ఇంట్లో ఉన్న అత్తయ్య పని వదిలి చెయ్యి కడుక్కొని వచ్చినట్టు కొంగుతో తుడుచుకుంటూ వచ్చింది. వాసు ఎక్కడా? వచ్చిన ఆయన అడిగాడు. పని నుంచి ఇంకా రాలేదు జోగయ్య అంది విమలమ్మ గారు. ఏం పనండి? ఎప్పుడు వచ్చినా కనిపించడు. నేను రావడం ఇది 4వసారి. డబ్బు తీసుకున్నాడు, అస్సలు ఇవ్వలేదు. సరికదా వడ్డీ కూడా ఈ నెల ఇవ్వనేలేదు. ఇస్తాంలే జోగయ్య, కొంచెం ఖర్చులో ఉన్నాం. నాకు ఖర్చులు లేవా? 10,000 రూపాయలు తీసుకున్నాడు. వడ్డీ 2 నెలల నుంచి అద్దె కూడా ఇవ్వలేదు. ఇస్తాం జోగయ్య. వాసు డబ్బుకి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఈ ఇంట్లోకి వచ్చి 6 ఏళ్ళయింది. ఎప్పుడైనా అద్దె బాకీ పెట్టామా నీకు అంది విమలమ్మ గారు. అందుకేగా ఇన్నాళ్ళు ఊరుకున్నాను. అయినా ఇంట్లో మనుషులు కూడా ఎక్కువయ్యారు. ఈ నెల నుంచి 200 పెంచుతున్నాను. నీళ్ల బిల్లు, కరెంటు బిల్లు మీరిద్దరే కదా అని తీసుకోవటం లేదు. ఇప్పుడు ఫ్యాన్లు, ఇస్త్రీ పెట్టెలు చాలా ఉన్నాయి. అదో 500 కలుపుకోండి. అబ్బాయికి చెబుతాను మరి అంది విమలమ్మ గారు. అంతేనండి, మరి ఇష్టం లేదంటే వేరే ఇల్లు చూసుకోండి. ఇంతమంది జనానికి 1000 రూపాయలు పెట్టినా ఇంత ఖాళీ జాగా ఉన్న ఇల్లు దొరకదు. మీరు అసలు ఇక్కడ ఈ షెడ్ కూడా వేశారు, ఈ జాగా కూడా ఇల్లు చేసేశారు. కాస్తో కూస్తో దీనికి కూడా, ఈ షెడ్కు కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయం జోగయ్య. ఇంట్లో ఇంతమంది ఉండి 400 అద్దె ఇవ్వడం న్యాయమా విమలమ్మ గారు? అది 2 నెలల నుంచి బాకీ. నేను పిల్లలు గలవాడిని కదా. అర్జెంటుగా కావాలంటే వాసుబాబుకి నా బావమర్ది దగ్గర 10,000 ఇప్పించాను. ఆ డబ్బు పైసా ఇవ్వలేదు. వాడు నా ప్రాణం తినేస్తున్నాడు. రేపు వస్తాను, డబ్బు రెడీ చేయమని చెప్పండి. లేకపోతే ఇక్కడ ఉన్న ఈ సామాను పట్టుకుపోతాను అని హెచ్చరించి వెళ్ళిపోయాడు జోగయ్య. సంయుక్త యువతలికి వచ్చింది. అతనికి డబ్బు ఇవ్వాలా అత్తయ్య అని అడిగింది. అవునమ్మా. వాసు ఎప్పుడు తీసుకున్నాడు అడిగింది సంయుక్త. ఆవిడ చెప్పింది. సంయుక్త వెళ్ళి తన జమా ఖర్చుల పుస్తకం చెక్ చేసింది. సందేహం లేదు, వసంతు ఆ అప్పు చేసిన డబ్బు తమ కోసమే ఖర్చు పెట్టాడు. ఇదిగో లారీలు తీసుకురావటానికి అయిన డబ్బు.
ఇది ఈ షెడ్ వేయడానికి. ఇంకా వాసు చేతి నుంచి దాదాపు 10,000 రూపాయలు అయ్యింది. సంయుక్త గాఢంగా నిట్టూర్చింది. రేపు జోగయ్య వచ్చి డబ్బుకి యాగి చేస్తే నిజంగా ఇక్కడున్న ఏ సోఫానో ఎత్తి తీసుకుపోతానంటే అమ్మ చేసే గొడవకి జన్మకి అత్తయ్య వసంతు ఈ వీధిలో తలెత్తుకోలేరు. డబ్బుకి ప్రయత్నం చేస్తున్నాడమ్మా, ఎక్కడా దొరకలేదు. ఆఫీసులో అడ్వాన్స్ తీసుకున్నాడు, ఇక ఇవ్వమన్నారుట అంది విమలమ్మ వెళుతూ. సంయుక్త అక్కడే ఆలోచనగా నిలబడింది. వసంతు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు? అతని మీద అంత భారం వేసి పట్టనట్టు కూర్చోవడం ఇదేం న్యాయం అనిపించింది. సంయుక్తకి చాలా దిగులుగా అనిపించింది. మనసు ఆకాశంలో పిట్టలా ఎగురుతోంది. అనేక ఆలోచన దీవుల్ని వెతుకుతోంది. చాలాసేపటి తర్వాత సంయుక్తకి ఒక ఆలోచన తట్టింది. అది రాగానే కళ్ళు భయంతో వెడల్పైనాయి. క్రమంగా భయం తగ్గింది. సలహాలకి సంప్రదింపులకి తోడు ఎవ్వరూ లేరు. మంచైనా చెడైనా తానే ధైర్యం చెయ్యాలి. ఇక్కడ అమ్మ వాళ్ళు బాధ కంటే అత్తయ్య వసంతుల పరువు నిలపడం అనేది చాలా ముఖ్యం. అది తన తక్షణ కర్తవ్యం. సంయుక్త గాఢంగా నిట్టూర్చింది. ఏం చేశావు నువ్వు? నీకెంత ధైర్యమే? ఇంత పని చేస్తావా? నిన్ను చంపి పాతేస్తాను. నా చీరలు తీసుకెళ్ళి అమ్ముతావా? జన్మలో నేను మళ్ళీ అంత మంచివి కొనుక్కోగలనా? ఎవరు పుట్టించారు నీకు ఈ పాడు బుద్ధి? పాపిష్టిదానా, నా కడుపున చెడబుట్టావు కదే. నీ కాళ్ళు కీళ్ళు విరిచేస్తాను. భానుమతి సంయుక్త జుట్టు దొరకబుచ్చుకొని గుంజుతూ ఎడా పెడా కొడుతోంది. ఆవిడ ఈ క్షణంలో దెబ్బతిన్న పులిలాగా ఉంది. ఎవరు? భానుమతి. సంయుక్త కిమ్మనడం లేదు, ఎదురు తిరగడం లేదు. శరీరాన్ని తల్లి చేతులకి అప్పజెప్పినట్టు ఊరుకుంది. పాపం. చెప్పు, ఎవరు నేర్పారు ఈ పాడు బుద్ధి? 25 పట్టు చీరలు 15,000కి అమ్మేశావా? భానుమతి చీరలు గుర్తుకు వచ్చిన కొద్దీ ఆవేశంతో తలని గోడకేసి కొట్టసాగింది. అక్కడే నిలబడ్డ సౌందర్య అమ్మ అడుగుతుంటే మూగమొద్దులా మాట్లాడవే? నా పుట్టినరోజుకి డాడీ మద్రాసు నుంచి తెచ్చిన కంచిపట్టు చీర కూడా ఇచ్చేశావు. ఇంకా 2 తగిలించు మమ్మీ, మాట అప్పుడు వస్తుంది అంది రౌద్రంగా సౌందర్య. సంగీత గదిలో జరుగుతున్న ఈ భయంకర దృశ్యం చూడలేనట్టుగా ఏడుస్తూ చెయ్యి నోట్లో పెట్టుకొని గోళ్ళు గబగబా కొరుకుతోంది. మనకు తెలుసు కదా, సంయుక్త టెన్షన్ అయితే నోట్లో చేతులు పెట్టుకొని వేళ్ళు కోరుకుంటుంది. ఆ టెన్షన్ భరించలేక ఆ పనే సంగీత చేస్తుంది. ఇప్పుడు అమ్మ చీరలు ఎందుకు అమ్మేశావు సంజు? అమ్మకి మిగిలినవి అవేగా కీచుగొంతుతో అంది. గది మధ్య ఖాళీ సూట్ కేసు బోర్లించి ఉంది. చెప్పవే, చెప్పు, ఏం చేశావు ఆ డబ్బు? భానుమతి బెబ్బులి పులిలా గాండ్రించింది. జోగయ్యకిచ్చాను. సంయుక్త పై పెదవి నుంచి రక్తం కారుతుండగా అంది. జోగయ్య వాడేవాడు అంది భానుమతి. మనము ఇక్కడికి మారటానికి లారీలకి వాటికి అయ్యే ఖర్చులకు అప్పుగా ఇచ్చిన మనిషి సంయుక్త చెప్పింది. ఇదో కట్టుకథ మమ్మీ. సౌందర్య నడుం మీద చేతులు ఆనించుకుని అంది. ఎవడికిచ్చావు అప్పు? వాసుకి. అది సంగతి. సౌందర్య అంది. అదే సంగతి. సౌందర్య ఇప్పుడు అర్థమైందన్నట్టు తల ఊపింది. తెలిసిందిగా మమ్మీ, ఈ వెర్రి బాగుల దాన్ని ఆ వాసు బాగా ఉపయోగించుకుంటున్నాడని నేను అప్పుడే చెప్పానా లేదా అంది సౌందర్య. వాసు నిన్ను అడిగాడా? భానుమతి సంయుక్త జుట్టు పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ అంది. అడగలేదు. మరెందుకు ఇచ్చావు? జోగయ్య నిన్న వచ్చి యాగి చేశాడు. ఈరోజు ఇవ్వకపోతే మన సోఫాలు పట్టుకుపోతానన్నాడు. పోతే పోయాయి వెధవ సోఫాలు. చీరల కంటే అవేమైనా ఎక్కువ అంది సౌందర్య. సోఫాలతో ఊరుకోడు, ఇంకా డబ్బు ఇవ్వమంటాడు. అందుకని ఇంట్లో మమ్మీవి నావి మాకు తెలియకుండా దొంగతనంగా తీసుకెళ్ళి తెగ నమ్మేశావన్నమాట. ఆ షాప్ వాడు ఎవడో చెప్పు, వెళ్ళి అడుగుదాం అంది సౌందర్య. చెప్పు, ఎక్కడ అమ్మావు? భానుమతి నిగ్గదీసింది. సంయుక్త మాట్లాడలేదు. భానుమతికి ఖాళీ పెట్టే బోసిగా వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తుంటే కోపంతో పిచ్చెక్కిపోతుంది. సంయుక్తని కింద పడేసి కాలితో తన్నుతూ జుట్టు పీకుతూ చెంపలు వాయిస్తోంది. విమలమ్మ అప్పుడే సామాను సంచి చేత పట్టుకుని లోపలికి వచ్చింది. సంయుక్తని నేలకేసి తల బాదుతున్న భానుమతిని చూడగానే చేతిలో నుంచి కింద పడేసి, అమ్మో అమ్మో, ఏమిటి పిల్లని అలా బాదుతున్నావు? అది చచ్చిపోతుందే భాను
అంటూ పరిగెత్తుకు వచ్చి సంయుక్తని బలవంతంగా భానుమతి చేతుల నుంచి లాగి మా అమ్మే మా నాయనే అంటూ గుండెలకు హత్తుకుంది. మీరవతలకి వెళ్ళండి, ఇది నా కూతురు, నా ఇష్టం, ఇది మా సంగతి భానుమతి అరిచింది. ఏమిటే భాను, ఎందుకింత కోపం నీకు? నీ కూతురైతే మాత్రం అట్లా గొడ్డుని బాదినట్టు బాదుతావా? రక్తం చూడు ఎలా వచ్చిందో. మా అన్నయ్య ఉంటే ఊరుకునేవాడా? ఊరుకోవమ్మా ముసలమ్మ, మా మధ్య రాకు, నువ్వు వెళ్ళు, సౌందర్య అరిచింది. విమలమ్మ అదేం పట్టించుకోలేదు. సంయుక్తని లేవదీసి భుజాల చుట్టూ చేయి వేసి లోపలకు తీసుకువెళ్ళిపోతూ పిచ్చి సన్యాసి, పిచ్చి సన్యాసి వద్దన్నా వినకుండా పొద్దున లేచినప్పటి నుంచి నాతో పనిచేస్తూనే ఉంటుంది. దీన్నెందుకు ఇలా దెబ్బలు కొడుతున్నారే? పెళ్ళికెదిగిన పిల్ల ఒంటి మీద అలా చేయి వేస్తావా? నువ్వు తల్లివేనా భాను అంది. అలా సణుక్కుంటూ ఆవిడ సంయుక్తని యువతలకి తీసుకువచ్చేసి మంచినీళ్ళు తెచ్చి తాగిస్తూ, నువ్వైనా కాస్త ఎదురు తిరగవచ్చు కదే సంజు, ఎందుకు ఇలా ఊరుకున్నావు అంది. సంయుక్త బావురుమంది. ఊరుకో ఊరుకో. విమలమ్మ సంయుక్త తలని గుండెలకు హత్తుకుంది. ఒట్టి పిచ్చి పిల్లవి, ఆ జోగయ్య ఏదో అంటే నీకు భయం వేసిందా? ఆయన అరుపులు నా దగ్గరే, వాసు దగ్గర నోరెత్తడు. వాసు ఇదివరకు ఆయనకు మీ మామయ్యకు పెన్షన్గా వచ్చిన డబ్బు 20,000 రూపాయలు అవసరం అంటే డబ్బు అప్పుగా ఇచ్చాడు. తర్వాత కాస్తా కూస్తా ఇచ్చాడనుకో. నేను బజారు నుంచి వస్తుంటే జోగయ్య డబ్బందింది అమ్మగారు అని దండం పెడితే ఆశ్చర్యపోయాను. నువ్వు తెచ్చావని చెప్పాడు. చూస్తే నువ్వు మా అన్నయ్య నోట్లోంచి ఊడిపడ్డట్టు ఉన్నావు. అన్నయ్య కూడా అంతే, మాట అంటే తల తాకట్టు పెట్టైనా సరే చెల్లించుకునేవాడు అంది విమలమ్మ. లోపల సౌందర్య భానుమతి దేనికో అరుచుకుంటున్నారు. సంగీత వాళ్ళ గదిలోకి బయటికి తచ్చాడుతున్నట్టు తిరుగుతూ గోళ్ళు కొరుక్కుంటూ కూర్చుంది. చాలా సేపు అయింది. వసంత్ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని షెడ్లో తన టేబుల్ దగ్గరికి వచ్చాడు. అక్కడ సంయుక్త కుర్చీలో ముడుచుకుపోయినట్టు కూర్చొని మోకాళ్ళ మధ్య తల ఆనించుకొని ఏడుస్తుంది. సంయుక్త అని వసంత్ పిలిచాడు. సంయుక్త ఉలిక్కి పడ్డట్టు తలెత్తి చూసింది. కళ్ళు వానలో తడిసిన మందారాల్లా ఉన్నాయి. వసంత్ సంయుక్తనే కన్నార్పకుండా చూస్తున్నాడు. సంయుక్త ముఖాన పెద్ద బొప్పి కట్టి ఉంది. గాయం కూడా ఉంది. చెంపలు ఎర్రగా కందిపోయి వేళ్ల చారికలు కనిపిస్తూ వాచి ఉన్నాయి. పై పెదవి రక్తం చెమ్మతో వాచి ఉబ్బి ఉంది. ముఖము కమిలిపోయి వడలిన సరోజంలా ఉంది. వసంత్ మాట్లాడలేకపోయాడు. వెంటనే పక్కకు తిరిగి డ్రాయర్ సొరుగు తీసి దూది అయోడిన్ తీసుకువచ్చాడు. సంయుక్త నుదుటి మీద గాయం తుడిచి ప్లాస్టర్ వేశాడు. దూది అయోడిన్లో ముంచి పెదవి మీద అద్దాడు. సంయుక్త ఏదో చెప్పబోయింది. కళ్ళలో నీళ్లు ఉబికి వచ్చి గొంతులో మాట రాలేదు. అతను సున్నితంగా వారించాడు. అమ్మ నాకంతా చెప్పింది. ఎందుకంత తొందరపడ్డారు మీరు? నేనున్నాను కదా, నా సర్దుబాటు చేసేవాడిని, నేను అన్నీ చూసుకుంటాను కదా అని కంఠం నచ్చజెబుతున్నట్టుగా సగం నిష్ఠూరంగా కూడా ఉంది. ఎక్కడ అమ్మారు ఆ చీరలు? నాకు చెప్పండి, నేను వెళ్ళి తీసుకువస్తాను అన్నాడు వాసు. సంయుక్త తల అడ్డంగా ఊపింది. చెప్పకపోతే ఈ బాధ్యత నాదవుతుంది. సంయుక్త మాట్లాడలేదు. మనిద్దరం వెళ్దాం అన్నాడు. సంయుక్త మళ్ళీ తల అడ్డంగా ఊపింది. ఇంతలో విమలమ్మ కంచంలో 2 కాఫీ గ్లాసులు పెట్టి తెచ్చింది. కాస్త కాఫీ తాగమని నువ్వైనా చెప్పరా వాసు? పొద్దుటి నుంచి ఈ గదిలో కూర్చుంది, బయటకు రాలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, పిచ్చి సన్యాసి అంటూ వెళ్ళింది. వసంత్ కాఫీ గ్లాసు సంయుక్తకి ఇచ్చాడు. ఈ క్షణంలో సంయుక్త అంటే గౌరవాభిమానాలు రెట్టింపు అయినట్టుగా ఉన్నాయి. ఆమెలోని ఆత్మాభిమానానికి అతను ముగ్ధుడయ్యాడు. సంయుక్త కాఫీ వద్దన్నట్టు తల తిప్పింది. ప్లీజ్ అన్నాడు. సంయుక్త తల తిప్పి అతని వైపు చూసింది. వసంత్ మొట్టమొదటిసారిగా సంయుక్త కళ్ళలోకి సూటిగా చూశాడు. ఒక్క క్షణం అతను అమ్మాయి కళ్ళ నుంచి చూపులు విడదీసుకోలేకపోయాడు. ఆ కళ్ళలోని భావం అతనికి చిరపరిచితమే. ఈ ప్రపంచంలో ఒంటరితనం గుప్పిట్లో చిక్కి విలవిలలాడుతున్న మనిషి నిస్సహాయతని తెలిపే చూపులవి. ఒకప్పుడు అతను అనుభవించిన స్థితి కూడా ఇదే. అతను అప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేసి తగ్గు స్వరంలో, సంయుక్త, ఐ వాంట్ టు హెల్ప్ యూ, ఐఎమ్ యువర్ ఫ్రెండ్
అన్నాడు. సంయుక్త కళ్ళలో మెల్లగా మార్పు వచ్చింది. బాధ తొలగి అక్కడ మొదలైన చిరునవ్వు పెదవుల మీద ప్రతిబింబించింది. నిజంగానా అంది. నిజంగా. థ్యాంక్ యూ వాసు. ఆ కళ్ళ నిండా సంతోషం, కృతజ్ఞత. వసంత్ కాఫీ కప్పు అందించాడు. సంయుక్త ఇంకో కాఫీ కప్పు తీసుకొని అతనికి ఇచ్చింది. ఇద్దరు, ఒకరు అందించింది, మరొకరు తీసుకొని కాఫీ తాగుతున్నారు. వసంత్ కాఫీ తాగుతూ టేబుల్ అంచున ఆనుకొని నిలబడుతూ, ఈరోజు నేను చాలా సంతోషంగా వచ్చాను. మీరు టైప్ చేయాల్సిన వర్క్ తెచ్చాను. మీకు 200 రూపాయలు వస్తుంది అన్నాడు. నిజంగానా అంది సంయుక్త. అవును, మా ఫ్రెండ్ నాన్నగారికి టైప్ ఇన్స్టిట్యూట్ ఉంది. జాబ్ వర్క్ ఏదైనా ఉంటే ఇవ్వమని ఇంటి దగ్గర చేసి తెస్తానని అన్నాను. వాళ్ళు కబురు చేస్తే వెళ్ళి తెచ్చాను. ఇక నుంచి మీకు క్షణం తీరిక లేకుండా నేను వర్క్ తెచ్చి ఇస్తాను. కాస్త కష్టపడగలిగితే నెలకి 1000 రూపాయలు ఈజీగా సంపాదించగలరు అన్నాడు. థ్యాంక్ యూ వాసు. సంయుక్త లేచి వచ్చి అతని చెయ్యి పట్టి ఊపుతూ అంది. సంయుక్త కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జలజలా రాలుతున్నాయి. అవి తడిసిన మందారాలు విదిలించిన నీటి చినుకుల్లా ఉన్నాయి. సంయుక్త తన చెయ్యి పట్టి అలా ఊపేసరికి వసంతు చకితుడైనట్టు చూశాడు. ఓ ఐఎమ్ సారీ. డాడీతో సంతోషం రాగానే ఇలాగే చెయ్యి కలిపి ఊపేదాన్ని అంది మెల్లగా చెయ్యి వదిలేస్తూ. వసంతు సంయుక్త చేతిని మెల్లగా వదిలేశాడు. అతని శరీరం అంతా విద్యుత్ తరంగాలు పరుగులు తీశాయి. అవి స్తబ్దుగా ఉన్న అతని మెదడుని ఛార్జ్ చేసినట్టు అమితమైన ఉత్సాహానందాల ప్రకంపనలని తెచ్చాయి. వసంత్కి తాను ఈ క్షణంలో శక్తివంతుడు అయినట్టు భావన కలుగుతోంది. వసంత్ బ్యాగులో నుంచి కాగితాలు తీసి సంయుక్తకి చూపించాడు. సంయుక్త మ్యాటర్ చదివి తెలియని చోట వసంత్ని అడిగి తెలుసుకొని కరెక్ట్ చేసుకుంది. వసంత్ సంయుక్తనే చూస్తున్నాడు. సంయుక్త ముఖం అరగంట క్రితం తాను ఈ గదిలోకి వచ్చినప్పుడు సర్వం పోగొట్టుకున్న దానిలా నిరాశగా నిర్లిప్తంగా లేదు. ఇప్పుడు ఉత్సాహంగా ఆనందంగా ఉంది. వసంత్కి ఈ క్షణంలో సంయుక్త ముఖం చూడముచ్చటగా అనిపించింది. ఆమె ముఖం ఆకర్షణీయంగా, చూపులు తిప్పుకోలేనట్టుగా అనిపిస్తున్నా మొహమాటంగా ఫైల్లోకి కళ్ళు మరల్చుకున్నాడు. అరగంట తర్వాత విమలమ్మ భోజనానికి పిలవటానికి వచ్చేసరికి వసంత్ సీరియస్గా రాస్తున్నాడు. సంయుక్త అంతకంటే ఏకాగ్రతతో తన పని చకచకా చేసుకుంటోంది. 1 నెల గడిచింది. వసంత్ ఏ రోజుకు ఆ రోజు ఇస్తానంటే వద్దని అతని దగ్గరే ఉంచమని ఒకేసారి తీసుకుంటానని అంది. వసంత్ మొదటి తారీఖున లెక్క చూసి 1150 రూపాయలు ఇచ్చాడు. సంయుక్త ముఖంలో 1000 సూర్యుల కాంతి వెలిగింది. థ్యాంక్ యూ వాసు అంది. నాకెందుకు, నేనేమన్నా ఊరికే ఇచ్చానా అన్నాడు. కాదు, నేను ఇంట్లో నుంచి పాదం బయట పెట్టకుండా ఇంట్లోనే ఉండి సంపాదించే అవకాశం కల్పించావు అంది. సంయుక్త సాయంత్రానికి బజారు వెళ్ళి వచ్చింది. స్వీట్లు తెచ్చి తల్లికి, సౌందర్యకు, సంగీతకి ఇచ్చింది. ఏమిటివి అంది భానుమతి. నాకు డబ్బు వచ్చిందమ్మా అంది. వాసుకి టైప్ చేసి ఇచ్చాను. ఎంత? భానుమతి వెంటనే అడిగింది. ఎంతైతేనే అమ్మా, అదంతా అత్తయ్యకి ముట్ట చెప్పేశాను. మీకు స్వీట్లు, ఇదిగో డాడీ ఫోటోకి దండ తెచ్చాను అంటూ వెళ్ళి చేతిలో పొట్లం విప్పి దండ తండ్రి ఫోటోకి వేసింది. ఫోటోలో తండ్రిని చూస్తుంటే సంయుక్తకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా సంపాదన డాడీ అంది. డబ్బు తీసుకువెళ్ళి ఆవిడ చేతిలో పెట్టావా? నేను చచ్చిపోయానని అనుకున్నావా? భానుమతి గయ్యుమంది. సంయుక్త నిదానంగా తల్లి వైపు తిరిగింది. ఎందుకమ్మా అంత పరుషంగా మాట్లాడతావు? ఈ ఇల్లు నడిపేది అత్తయ్యే కదా. మనం వచ్చి నలుగురం ఉంటూ అప్పుడే 4 నెలలు దాటిపోతుంది. వాళ్ళు మామూలు వాళ్ళు, మనల్ని ఎలా పోషించగలరనుకున్నావు? నాకు డబ్బు వస్తే వాళ్ళ మొహాన కొడతానని చెప్పాను కదా. భానుమతి గట్టిగా అరిచింది. అవును అవును, అత్తయ్య ఇప్పుడు మన మొహాన అన్నం కొడుతోంది కదా. నోర్ముయ్, మాటకు మాట. నువ్వెప్పుడు మారుతావమ్మా? మనకి స్వర్గసుఖాలు ఇచ్చే డాడీ పోయారు. ఆయనతో పాటే డబ్బు కూడా పోయింది. అంత డబ్బు మనం సంపాదించలేం. మనకి గతం ఒక స్మృతి మాత్రమే. ఈరోజు అత్తయ్య కంటే అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాం మనం. వాళ్ళు దయతలిచి మనకి ఎక్కడో ఒక చోట నుంచి అప్పో సప్పో చేసి అన్నం పెడుతున్నారు. అయినా మనకి కృతజ్ఞత లేదు. వాళ్ళు మనకంటే బీద వాళ్ళని ఇప్పటికీ ఈసడిస్తూనే ఉంటాం.
బీదరికం అంటే ఏమిటో ఇప్పుడు మనకి తెలిసిందిగా, ఇక ఎవ్వరిని ఏమీ అనకుండా ఉంటే మంచిది అంది సంయుక్త. భానుమతి చేతిలోని స్వీట్ ప్యాకెట్ను విసురుగా కిందికి గిరాటు కొట్టింది. నీ లెక్చర్లు వినలేక చచ్చిపోతున్నాను. మీ నాన్న తర్వాత నా ప్రాణానికి నువ్వు తయారయ్యావు. నాన్న మాట నువ్వు విని ఉంటే మనకి గతి పట్టేదే కాదు. నా మాట వినమని నాకు కూడా తెలుసు. కానీ అమ్మ, నువ్వు కాస్త మారి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మాకు కాదు, ముందు నువ్వు పడే నరకము నీకు తప్పుతుంది అంది సంయుక్త. మన ఇంటికి పెద్దదాన్ని నేను. ఆ డబ్బు ఎంత మర్యాదగా అడిగి తీసుకొచ్చి నాది నాకు ఇచ్చేయి అంది భానుమతి శాసించినట్టుగా. ఈ ఇంట్లో మనం ఉన్నంతకాలం ఈ ఇంటికి అత్తయ్య పెద్ద. ఆవిడకి మనం తల వంచాల్సిందే. ఎవ్వరం సంపాదించినా అత్తయ్య చేతికి ఇవ్వాల్సిందే. నువ్వు అవతలికి నడు. అమ్మకి కోపం తెప్పించకు. నీకు సిగ్గు లేదు? డాడీ పోయిన బాధలో మమ్మీ ఉంటే ఇంకా విసిగించి వేధిస్తావుటే. ఈ గదిలోకి మళ్ళీ అడుగుపెట్టకు. అవతలికి పా. పెద్ద సంపాదించాలని విర్రవీగుతున్నావు. సంయుక్తని సౌందర్య భుజాలు పట్టి గది గుమ్మంలో నుంచి బయటకు తోసేసింది. పాపం సంయుక్తకి ఆవేశం వచ్చింది. వెనక్కి తిరిగి సౌందర్యకి తీవ్రంగా జవాబు చెప్పబోయింది. నీ ముఖము నాకు చూపించకు. అవతలికి పో. నాకు ఇద్దరే కూతుళ్ళు. భానుమతి అరిచింది. సౌందర్య కోప్పడటం ఒక బాధ, మళ్ళీ సౌందర్య కాక తల్లి కూడా అట్లా ఇద్దరే కూతుళ్ళు అనడం ఇంకో బాధ. సంయుక్త అవతలికి వెళ్ళిపోయింది. ఏమిటే సంజు, అమ్మ కేకలేస్తోంది. వంటింట్లో పంపులో నుంచి మంచినీళ్లు పట్టి బిందెలో నింపుతున్న విమలమ్మ అడిగింది. అత్తయ్య, ఒకసారి ఇలా వచ్చి కూర్చో. ఎందుకే అమ్మా? నీళ్లు నేను పడతాను. ఆ బిందెలు అలా ఎత్తొద్దని చెప్పానా? ఇలారా. సంయుక్త విమలమ్మని బలవంతంగా చెయ్యి పట్టి తీసుకొచ్చి పీట వేసి కూర్చోబెట్టింది. విమలమ్మ ముఖాన చెమట తుడుచుకుంటూ కూర్చుంది. అత్తయ్య, ఇది నీకు తెచ్చాను అంటూ సంయుక్త ప్యాకెట్లో నుంచి వెంకటగిరి జరీ చీర తీసి ఆవిడ చేతుల్లో పెట్టింది. ఏమిటే ఇది? ఎందుకు అంది ఆవిడ ఆశ్చర్యంగా. నాకు డబ్బు వచ్చింది అత్తయ్య, మొదటి సంపాదన. అందులో నీకు చీర తెచ్చాను. ఈ పసుపు నీలం కల్నేత నీకు చాలా బాగుంటుంది. అంచు బాగుంది. అయ్యో రామా, ఇంత ఖరీదు నాకెందుకు? డబ్బు వస్తే దాచుకుంటారు కానీ ఇట్లా పిచ్చి ఖర్చులు పెడతారా అంది విమలమ్మ. నా సంతోషం అత్తయ్య. కట్టుకుని చూపించవు అంది సంయుక్త. ఇంత అపేక్షతో నువ్వు తెస్తే నేను కట్టుకోకుండా ఉంటానా? అయినా వాసు ఏమంటాడో అంది భయంగా. వాసు ఏమి అనడత్తయ్య అంది సంయుక్త. విమలమ్మ సంయుక్త భుజం నొక్కుతూ గడ్డం చిరిమి, నీకింత పిచ్చి ఆపేక్ష ఎందుకే అమ్మా నా మీద అంటూ దగ్గరకు తీసుకుంది. చీర నచ్చిందా లేదా చెప్పు అంది. నచ్చకపోవడమా? బ్రహ్మాండంగా ఉంది. అసలు ఇంత మంచి చీర నా జన్మలో కట్టుకోలేదనుకో. ఈ మాట నమ్ముతావా? ఆవిడ నవ్వుతూ అంది. సంయుక్త నిష్కల్మషంగా ఉన్న ఆవిడ నవ్వు ఆవిడ ముఖంలో ఉన్న మంచితనం చూస్తోంది. ఆవిడ తాము వచ్చిన ఈ కొద్ది నెలల్లో బాగా చిక్కిపోయింది. నడుము ఇంకా వంగినట్టయింది. లేచినప్పటి నుంచి ఒకటే చాకిరి. ఏ ఒక్కరోజున విసుక్కోదు. ఇంకా బాగా చేసి పెట్టలేకపోతున్నానే బాధపడుతుంది. చీరని చూసి ఆవిడ సంబరపడుతూ సంయుక్త తల మీద చెయ్యి వేసింది. సంయుక్త ఆవిడ భుజాల్లో తలదాచుకుంది. తల్లి స్వీట్ గిరాటు వేయడం, నాకిద్దరే కూతుళ్ళు అనడం గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది సంయుక్తకి. ఎందుకే ఏడుపు? నాన్న గుర్తుకొచ్చారా? విమలమ్మ సంయుక్త వీపు నిమురుతూ అంది. ఒక్క పిల్ల పెళ్ళి కూడా కళ్ళారా చూడలేదు. ఏమిటో మీరంటే ఎంత ప్రాణం. ఆ జీవి ఎట్లా పోయిందో అని నేను ఆశ్చర్యపోతున్నాను అంది. ఆవిడకి దుఃఖం వచ్చింది. రాత్రయింది. సంయుక్త వసంత్ ఉన్న షెడ్లోకి వచ్చింది. అతను టేబుల్ లైట్ దగ్గర తలదించేసి సీరియస్గా ఏకాగ్రతతో రాసుకుంటున్నాడు. సంయుక్త టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడింది. వాసు పిలిచింది. అతను ఉలికిపాటుగా తలెత్తి చూశాడు. ఈరోజు నేను టైప్ చేయాల్సినవి ఎన్ని పేజీలు అడిగింది. 10 అక్కడ పెట్టాను. అంతేనా? నిరుత్సాహంగా అడిగింది. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అంతకంటే ఇంకా ఎక్కువ వచ్చేది ఇక్కడ ఉంది. ఏమిటది? ఈ పేజీల్లోని ఆర్టికల్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేయాలి.
ఓ, నాకు చాలా ఇష్టం అంది సంయుక్త. ఇలాంటి వర్క్ ఇంకా ఉంటే తీసుకురా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తెస్తాను. నాకు చాలా పని కావాలి వాసు, పని చేస్తే డబ్బు వస్తుంది కదా అంది. వసంత్ నవ్వాడు. అతను నవ్వితే ముఖం అంత బాగుంటుందని సంయుక్త మొదటిసారిగా గమనించింది. తీరైన ముక్కు, చక్కటి పలు వరుస. చాలా డబ్బు రాదు సంజు, మన కెపాసిటీ కొంతే ఉంటుంది. లాటరీలు పేకాటలు ఎక్కడో వ్యాపారాల్లో తప్ప ధనలక్ష్మి అందరికీ ప్రత్యక్షం అవ్వదు. మనలాంటి వాళ్ళు బండెడు కష్టపడితే గుప్పెడు సంపాదన వస్తుంది. మనిషికి మామూలు జీవితం జీవించడానికి ఆ మాత్రం సంపాదన చాలు అన్నాడు వసంత్. బాగా చెప్పావు వాసు. సంయుక్త అతని దగ్గరకు వచ్చింది. డ్రాయర్ సొరుగులోంచి ఒక ప్యాకెట్ తీసి అందులో నుంచి ఒక పెన్ను తీసి అతనికి ఇచ్చింది. ఏమిటి పెన్ను? అర్థం కానట్టు అడిగాడు. నా మొదటి సంపాదనతో నీకోసం కొన్నాను. నా కోసమా? సిల్లి, నేనేమన్నా చిన్నపిల్లాడినా బహుమతులు అందుకోవడానికి? అలా అనకు వాసు, నాకు ఇష్టం అందుకే కొన్నాను. తీసుకో. ఈ పెన్తో మంచి మంచి ఆర్టికల్స్ రాసి పేరు డబ్బు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. వసంత్ పెన్ను తీసుకొని రాసి చూశాడు. గుడ్, బాగుంది అన్నాడు. సంయుక్త డబ్బు తీసి అతని ముందు పెట్టింది. ఇది మా ఖర్చుకి జమ వెయ్యి అంది నోటు పుస్తకం తీసి చూపిస్తూ. ఎందుకని సంజు, అసలు వచ్చిందే కొంచెం డబ్బు, అందులో అమ్మకి చీర, నాకు పెన్ను, మీ అమ్మకి తీసుకెళ్ళి ఇవ్వు. వచ్చిందే కొంచెం డబ్బు, అందులో అమ్మకి చీర, నాకు పెన్ను, మీ అమ్మకి ఈ డబ్బు తీసుకెళ్ళి ఇవ్వు. డబ్బు తన ముందు నుంచి తీసేస్తూ అన్నాడు వసంత్. అమ్మకి నేను చెప్పలేదు. చెప్పలేదా? ఆశ్చర్యంగా చూశాడు. డబ్బు వచ్చిందని చెప్పాను, ఎంత వచ్చిందో చెప్పలేదు. చెప్పాను. దయించి నువ్వు కూడా నన్ను ఎప్పుడూ చెప్పమని ఇబ్బంది పెట్టొద్దు. వసంతు తన ముందు ఉంచిన డబ్బు వైపు, సంయుక్త ముఖం వైపు మార్చి మార్చి చూశాడు. అతని ముఖం గంభీరంగా అయింది. సంజు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇలాంటి దాపరికాలు నాకు నచ్చవు. సంయుక్త క్లుప్తంగా జరిగింది చెప్పింది. వసంత్ సంయుక్త చెప్పిందంతా ఏకాగ్రతతో సీరియస్గా విన్నాడు. సంజు, నేను నీదే పొరపాటు అంటున్నాను. నువ్వు అమ్మ పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఆవిడ ఇప్పుడు చాలా షాక్లో ఉంది. డబ్బు లేనిదే ఈ సంఘంలో మనిషికి జీవితం క్షణం గడవదు. మీ డాడీ ఇన్నాళ్ళు ఆవిడకి ప్రవాహంలా డబ్బు అందించారు. ఆయన పోవడంతో ఆవిడ లోకం కూడా మరణించింది. చేతిలో డబ్బు లేకుండా ఆవిడకి ఈ ప్రపంచంలో వయసులో ఉన్న 3 కూతుళ్లతో ఎలా నెట్టుకు రావాలో తెలియక అయోమయం అయిపోతుంది. అన్నిటికంటే భయంకరమైన స్థితి, మీ కుటుంబం దర్జాకి కాలి గోరుకు కూడా పోలని మా ఇంట్లో మీరంతా వచ్చి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తప్పించుకోలేదు. ఇంకో మార్గం లేదు. జీవితం మీద ఆవిడ ఇన్నాళ్ళు చెలాయించిన పెత్తనం ఊడబెరికి వేసినట్టు అయిపోయింది. మిమ్మల్ని శాసించే ఆవిడ మీరు చెప్పే మాటలు వినే స్థితికి దిగజారానని మీ అమ్మ కుమిలిపోతుంది. కలలో కూడా ఊహించని భయంకరమైన పల్లానికి జీవితంలో జారిపోయానని ఆవిడ అనుకుంటుంది. ఆవిడని ఇప్పుడు మీరు విమర్శిస్తే ఇంకా కుంగిపోతుంది. ఆమె మారడానికి మీరు టైం ఇవ్వాలి సంజు. మీరే అర్థం చేసుకోవాలి. అమ్మ మారదు వాసు. ఎంతసేపు ఎదుటివారు తన ట్యూన్కి డ్యాన్స్ చేయాలనే తత్వం అంది సంయుక్త. వసంత్ చెప్పిందంతా నిజమే, తనకి తెలుసు. కానీ అమ్మని సంతోష పెట్టాలంటే ఈ పరిస్థితుల్లో తన వల్ల కాదు. ఎన్నాళ్ళు ఇలా వసంత్ మీద ఆధారపడి బతకడం? సంజు, ఈరోజు నీకు మంచి వార్త చెప్పాలని త్వరగా ఇంటికి వచ్చేశాను. ఏమిటది వాసు? మా ఈస్టర్న్ స్టార్ పేపర్ ప్రొప్రైటర్ అన్నగారికి వెస్టర్న్ స్టార్ అనే 5 స్టార్ హోటల్, మా ఈస్టర్న్ స్టార్ పేపర్ ప్రొప్రైటర్ అన్నగారికి వెస్టర్న్ స్టార్ అనే 5 స్టార్ హోటల్ ఉంది. అందులో రిసెప్షనిస్ట్ పోస్టు ఖాళీ వచ్చింది. ఇంగ్లీషు, హిందీ, తెలుగు ధారాళంగా మాట్లాడగలిగి మర్యాదగా ప్రవర్తించే అమ్మాయి కోసం చూస్తున్నారు. ఆఫ్ కోర్స్ పేపర్లో వేశారనుకో, ఆ ఉద్యోగానికి బాగానే కాంపిటీషన్ ఉంటుంది. మా ప్రొప్రైటర్ని ఆ ఉద్యోగం నాకు తెలిసిన అమ్మాయికి ఇప్పించమని అడిగాను. నిన్ను దృష్టిలో పెట్టుకొని అడిగాను. నీకు అభ్యంతరం ఉంటే మా ఫ్రెండ్ అనూఫ్ చెల్లెలు జ్యోత్స్న ఉంది, తనకి చెప్తాను. జీతం ఎంత ఇస్తారు? మొదట్లో 2500 రూపాయలు ఇస్తారు. బోనస్లు ఉంటాయి. సంవత్సరం తర్వాత పర్మనెంట్ చేసి జీతం పెంచవచ్చు. వాళ్ళకి బాగా నచ్చితే సంవత్సరం తర్వాత ఉండటానికి 2 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఇస్తారు.
ఓ అంది సంయుక్త. వసంత్ మౌనంగా సమాధానానికి వేచి చూస్తున్నాడు. నేను చేయగలనా అడిగింది. ఎందుకు చేయలేవు? భాషలు వచ్చు, నలుగురితో మాట్లాడే చొరవ, ధైర్యం ఉన్నాయి. ఆ హోటల్కు డిసిప్లిన్లో చాలా మంచి పేరు ఉంది. నేను చేరుతాను వాసు అంది సంయుక్త. రేపు నా వెంట తీసుకువెళ్ళి మా ప్రొప్రైటర్ గారికి పరిచయం చేస్తాను. ఎన్నింటికి బయలుదేరాలి? ఉదయం 8:30 గంటలకు. నేను రెడీగా ఉంటాను సంయుక్త నెట్టూర్చింది తగ్గు స్వరంతో. థ్యాంక్ యూ వాసు. 2 లక్షలు తెచ్చి ఖర్చు చేసే రోజున మాకు డబ్బు విలువ తెలియలేదు. డాడీ లక్షల రూపాయలు తెచ్చి ఖర్చు చేసే రోజున మాకు డబ్బు విలువ తెలియలేదు. ఆయన బాధ రవ్వంతా కూడా మాకు పట్టలేదు. పడవ మునిగిపోయిన తర్వాత ప్రవాహంలో ఎంత హాయిగా ప్రయాణించే అదృష్టం పోగొట్టుకున్నామో తెలిసి వచ్చింది. డాడీని కాపాడుకోలేకపోయాం అంది సంయుక్త. మీ అమ్మగారికి చెప్పి అభిప్రాయం తెలుసుకో సంజు. అడగను. అమ్మ వెంటనే అనే మాట ఏమిటో నాకు తెలుసు. వద్దు అంటుంది. తన కూతురు ఒక హోటల్ రిసెప్షనిస్ట్ అనే మాట ఆవిడ ఊహించలేదు. ఆవిడకి ఆర్థిక బాధ కన్నా గౌరవం, ప్రతిష్ట ప్రాణం. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఈ నిన్నటి ఎపిసోడ్లో భాగంగా ఈరోజు ఇచ్చిన గిఫ్టుల గురించి ముందే ప్రస్తావించడం జరిగిందండి. అది కొంచెం చదివి ఉన్నాను కాబట్టి కొంచెం ఈరోజు వచ్చేదంటే నిన్నది అనుకొని నేను ప్రస్తావించడం జరిగింది. కొంచెం ఈ విషయాన్ని మీరు మన్నించాలి. ఈరోజు ఎపిసోడ్లో వచ్చేదాన్ని నిన్నటి విషయంలో జరిగిందని నేను మొదలు మాట్లాడినప్పుడు అది చదువుతున్నప్పుడు మళ్ళీ నాకు అది ఇట్లా పొరపాటు జరిగింది కదా అని తోచింది. ఈ విషయాన్ని కొంచెం మీరు మన్నించాలని కోరుతూ, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.